మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్గా అయితే బీసీ రిజర్వేషన్కి సంబంధించి అయితే చాలా వరకు ఇష్యూ అనేది కూడా అవుతుంది. అటు గవర్నమెంట్, సుప్రీంకోర్టు, గవర్నర్ ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా పాయింట్స్ అనేది కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి. అండ్ December 26th ఎప్పుడైతే GO 9 ప్రకారం కూడా బీసీలకు 42% రిజర్వేషన్స్ అనేది చట్టబద్ధత అనేది చేసిన తర్వాత జరిగిన ఇష్యూస్ అనేది కూడా చూసుకుంటూ ఉంటే ప్రతిసారి కూడా మరి చిలికి గాలివాన అనగా అవుతూ ఉంది. అసలు ఏంటి దీని వెనకాల ఉన్న మర్మం ఏంటి? అసలు ఇది సక్రమంగా ముందుకు వెళ్ళాలి అని అంటే ఎలా, అది సాధ్యాలు కూడా మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు హైకోర్టు న్యాయవాది అయిన రవికిరణ్ గారు. సో సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, యాక్చువల్గా బీసీ రిజర్వేషన్కి సంబంధించి చాలా ఇష్యూస్ అనేది కూడా అవుతూ ఉంది. ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఇలా చాలా రభస జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి నార్మల్ పీపుల్ తెలుసుకోవాలనుకున్నా కానీ ఒక కన్ఫ్యూషన్ స్టేట్ ఆఫ్ మైండ్లో పడిపోతున్నారు. అసలు ఏంటి దీనికి సంబంధించిన కొలిక్కి రావాలంటే ఏం చేయాలంటారు? సార్, ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ అనేది 42% రిజర్వేషన్స్ అనేది ఈ ఇష్యూ జనరల్గా నడిచేది ఏంటంటే ఇట్ ఈస్ రిగార్డింగ్ GO 9 విచ్ ఇస్ బీన్ పాస్డ్ బై ద గవర్నమెంట్. ఇది బేసికల్లీ దిస్ రిజర్వేషన్ ఇస్ ఫర్ వాట్ అంటే సార్, ఇది పంచాయతీ ఎలక్షన్స్ అంటే వీ కాల్ ఇట్ యాజ్ ఎ చైర్పర్సన్స్ ఆఫ్ పంచాయత్ విలేజ్ అంటే పంచాయత్ కిందకి వస్తుంది. సో నో దిస్ పంచాయత్ అనేది ఇప్పుడు ఇక్కడ వీళ్ళు GO 9 ఎట్లా తీసుకున్నారో మన పంచాయత్ రాజ్ యాక్ట్ కింద ఎట్లయితే వస్తుందో అట్లనే ఇట్ ఈస్ ఆల్సో బైండింగ్ విత్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 243D కింద. 243 ఈజ్ రిగార్డింగ్ వాట్ 243D ఈజ్ రిగార్డింగ్ పంచాయత్స్. అందులో ఈ యొక్క రిజర్వేషన్ రిగార్డింగ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి ఏదవుతుందో అందులో క్లియర్గా చెప్పింది ఏంటంటే 243D Clause 6 అది ఏమన్నదనంటే ఇప్పుడు ఏదైతే బ్యాక్వర్డ్ క్లాసెస్కి చైర్పర్సన్స్కి రిజర్వేషన్స్ ఉంటుందో ఇది అక్కడ వాళ్ళ పాపులేషన్ని బట్టి ఆ ఏరియా అంటే రిగార్డింగ్ దట్ పంచాయత్ పాపులేషన్ని బట్టి ఈ SC STs అండ్ ఉమెన్ వీళ్ళ అన్ని తీసేసినాక వాళ్ళ యొక్క పాపులేషన్ని బట్టి ఇంక్రీజ్ డిక్రీజ్ అంటే ఆ దాన్ని బట్టి మీరు చైర్పర్సన్స్కి రిజర్వేషన్స్కి చేయొచ్చు బ్యాక్వర్డ్ క్లాసెస్కి అని చెప్పి ఆ కాన్స్టిట్యూషన్లో దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ పర్సంటేజ్ పంచాయత్ దీంట్లో పెట్టింది. సో ఇప్పుడు కాంప్లికేషన్ ఏంటంటే పీపుల్ ఆర్ అండర్ ఇంప్రెషన్ దట్ ద రిజర్వేషన్ విచ్ ఇస్ ఫర్ 52% ఇట్ ఈజ్ ఆల్సో విత్ దీస్ రిజర్వేషన్స్. అంటే ఈ యొక్క రిజర్వేషన్స్ ఏదైతే ఇప్పుడు ఈ 9th షెడ్యూల్లో కలపడానికి కానీ ఇప్పుడు ఏదైతే ఈ SC BCs రిజర్వేషన్స్ 40 to 50% ఏదైతే అంటుండ్రో ఇది బేసికల్లీ ఈ రిజర్వేషన్స్కి దీనికి సంబంధం లేదు. ఇదేంటంటే దట్ ఈస్ ఆల్ రిగార్డింగ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో వాట్ ఈస్ 243D Clause 6 ఏదైతే ఉండదో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారో ఈ కాన్స్టిట్యూషనల్లీ ఇట్ ఈస్ వ్యాలిడ్ బట్ సబ్జెక్ట్ టు విచ్ ఇస్ నాట్ ఎఫెక్ట్ 15(4) and 16(4) ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని. అంటే ఇప్పుడు ఈ 15(4), 16(4)లో క్లియర్గా ఏమి ఇచ్చింది అని అంటే ఒకటేమో రిగార్డింగ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ రేస్, క్యాస్ట్, సెక్స్ ఈ దాన్ని పట్టుకొని అందులో ఎటువంటి రిలీజన్ కానీ ఇటువంటిని పట్టుకొని ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఇంకొకటి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ గురించి అంటే ఇట్లాంటి డిస్క్రిమినేషన్స్తోని వీళ్ళకి డౌన్ ట్రెండ్ వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ కాకూడదు అన్నది దీస్ ఆర్ మెయిన్ ఫండమెంటల్ థింగ్స్. సో బేసికల్లీ వెన్ ఇట్ కమ్స్ టు 9th షెడ్యూల్ వచ్చేటల్కల్లా ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయో టోటల్లీ దెన్ ఓన్లీ యూ క్యాన్ ఇన్క్లూడ్ దట్ ఇన్ టు 9th షెడ్యూల్ బై అమెండ్మెంటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే మనం ఒక యాక్ట్ చేస్తేనే దాన్ని 9th షెడ్యూల్ తీసుకెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏమొచ్చేసిందని అంటే ఇక్కడ మన లెజిస్లేచర్లో స్టేట్ అసెంబ్లీలో దీనికి సంబంధించి మనకి పర్టికులర్గా ఏ లా చేయలేదు. లా చేయకుండా GO 9 ఇష్యూ చేసారు. అదే మెయిన్ కాంట్రవర్సీ ఇక్కడ. ఓకే, ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ D6 ఏదైతే ఉందో 243D6 కానీ వాట్ ఇట్ సేస్ ఈజ్ లెజిస్లేచర్ పాసెస్ అంటే లెజిస్లేచర్ అంటే వాట్ ఎవర్ లెజిస్లేచర్ అంటే మొత్తం అసెంబ్లీ కలిపి ఇట్స్ నాట్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఆల్ ద పీపుల్, ఆల్ ద MLAs who are there, దట్ ఈస్ వాట్ ద ఆర్డర్ లెజిస్లేచర్ అన్నప్పుడు అప్పుడే దెన్ ఓన్లీ ఇట్ విల్ మేక్ ఎ లా. ఇప్పుడు ఈ లా తయారు చేసేందుకు ఆయన ప్రొసీజర్లు ఏంది? ఎప్పుడైతే మీరు మొత్తం అసెంబ్లీ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసుకుంటుందో ఆ బిల్లును మాత్రము మన గవర్నరు సంతకాలు పెట్టుకున్నాక దెన్ ఓన్లీ దట్ ప్రొసీజర్ విల్ కంప్లీట్ అండ్ ఇట్ విల్ బి ఎనాక్టెడ్ యాజ్ ఎ బిల్.
ఎప్పుడైతే నువ్వు ఆ బిల్ పాస్ అయిపోతే లా అవుతుందో దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ ఎ జియో. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే దే ఆల్రెడీ మెన్షన్డ్ అబౌట్ సమ్ ఏది అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ రిగార్డింగ్ లా ఏది మన బట్ దే ఆర్ నాట్ సబ్మిటెడ్ దట్ డాక్యుమెంట్. ఇక్కడ ప్రూఫ్ లేదు అందులో వాళ్ళకి కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు గవర్నమెంట్కి. సో అక్కడ అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు బేసికల్లీ ఏదైతే ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదా అంటే వ్యాలిడే. వీళ్ళు చేయరా అంటే చేయొచ్చు కాన్స్టిట్యూషన్ లెస్, బికాస్ యూ షుడ్ నాట్ గో టు దట్ పార్ట్ ఆఫ్ 50% రిజర్వేషన్ as far as 15(4) and 16(4) of articles. You should think only particularly regarding 243D clause 6. అంటే నువ్వు పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి నువ్వు పంచాయతీకి సంబంధించిన దాన్నే చూసుకోవాలి, కానీ ఆ రిజర్వేషన్స్ నుంచి పోవద్దు నువ్వు. ఆ రిజర్వేషన్స్ ఎప్పుడైతే పోతాయో అందుకోసమే దాన్ని తీసుకొచ్చి 9th షెడ్యూల్లో తమిళనాడు, ఇప్పుడు వీళ్ళతో చెప్తున్నారు మెడ్రాస్ తమిళనాడు వాళ్ళది కూడా ఇది 9th షెడ్యూల్లోకి ఇంక్లూడ్ చేసారు, మనది ఎందుకు ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పేది అందరూ. అది 1996 45 Act of Tamil Nadu. It is regarding education and employment of backward class and SC/ST వాళ్ళ కోసం అని చెప్పి, as because it is fundamental right that has been included in Schedule 9. సో బేసికల్లీ Schedule 9 అనేది ఏంటంటే ఇట్ ఈస్ బైండింగ్ విత్ 31B ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ అన్నట్టు. ఇదేంది ఎక్కడన్నా కానీ మీకు లాస్ ఏమన్నా ఎనాక్ట్ చేసుకుని 9th షెడ్యూల్లోకి రావాలన్నా ఎటువంటి చేయాలన్నా కానీ నీకు 31B హ్యాస్ టు బి ఎఫెక్టెడ్ విత్ కాన్స్టిట్యూషన్ రిగార్డింగ్ 9th షెడ్యూల్ పర్టికులర్ దాన్ని. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేకల్లా వీళ్ళు ఏం చేశారంటే ఈ ఒక్క ప్రొసీజరల్ ఏదైతే ఉంది, ఇప్పుడు మనకి ఏమన్నారు వాళ్ళు 3 steps ఫాలో అవుతలేదు, 3 steps ఒకటి ఫాలో కాలేదు యాజ్ ఫర్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ అని చెప్పి. ఇవి అపార్ట్ ఫ్రమ్ 3 steps వీళ్ళు బేసికల్లీ ఫండమెంటల్ ఏం చేసేది ఉందంటే సెక్షన్ 9 ఆఫ్ పంచాయత్ యాక్ట్, మన తెలంగాణ పంచాయత్ యాక్ట్, మళ్ళీ సెక్షన్ 17 ఈజ్ రిగార్డింగ్ సర్పంచెస్ ఎలక్షన్స్ కానీ రిజర్వేషన్ ఆఫ్ సర్పంచెస్ కానీ ఇవన్నీ మన యాక్ట్లో ఉన్నాయి. సి వెన్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ యాక్ట్, ఇందులో కూడా మీకు పర్టికులర్లీ ఎస్సీస్ బీసీస్కి ఎంత ఉండాలి, ఎస్టీస్కి ఎంత ఉండాలి, బీసీస్కి ఎంత ఉండాలి అని చెప్పి మన పంచాయత్ యాక్ట్ కూడా ఉంది. అయితే ఏమైపోయిందంటే ఈ హోంవర్క్ వీళ్ళు ఏదైతే మొత్తం స్టేట్ వైడ్ చేసిండ్రో ఇది బీసీకి సంబంధించిన సర్వే ఒకటి కండక్ట్ చేసిండ్రు. అవునవును, వీ అగ్రీ దట్ ఇట్ ఈస్ ఫర్ ఎంటైర్ స్టేట్ బీసీ పాపులేషన్ ఎంత ఉందని చెప్పి. కానీ ఇక్కడ సబ్జెక్టు బీసీ పాపులేషన్ రిగార్డింగ్ సర్పంచెస్ చైర్పర్సన్స్ ఎలక్షన్స్. ఇది వీళ్ళు సపరేట్గా హోంవర్క్ చేసుకొని కోర్టులో ప్రజెంట్ చేసి ఉంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్ వే. ఎందుకంటే దానికి దీనికి కాంట్రవర్సీ ఉండకుండా ఉంటుండే, కోర్టులో కూడా క్లియర్గా అర్థమైపోతుండే. ఇప్పుడు ఈ సెక్షన్ 9 ప్రకారం కానీ ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనంటే ఈ హోంవర్క్ ఈ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన ఏరియాస్ అంటే బ్యాక్వర్డ్నెస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్. ఏంటి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు బ్యాక్వర్డ్నెస్ అనేది నాట్ ఓన్లీ రిగార్డింగ్ ద క్లాసెస్, బ్యాక్వర్డ్ అంటే ఊరు బ్యాక్వర్డ్నెస్ అనేది అన్డెవలప్డ్ ఏరియాలు అంటే నాట్ ఓన్లీ రిగార్డింగ్ అంటే పలానా బీసీ క్యాండిడేటే బీసీసే బ్యాక్వర్డ్ ఉన్నట్టు కాదు, ఆ ఏరియా బ్యాక్వర్డ్నెస్ ఉందా లేదా అంటే ఆ ఏరియా కూడా వేరే క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు బ్యాక్వర్డ్నెస్ ఇస్ నథింగ్ టు డూ విత్ ద కాస్ట్. బ్యాక్వర్డ్ క్లాస్ ఈజ్ రిగార్డింగ్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ క్లాస్. ఇప్పుడు ఏమైపోతుంది అంటే వీళ్ళు ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్ ఏదైతే ఉందో ఆ విలేజెస్ ప్రకారము మన స్టేట్ ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఈ ఎన్ని పంచాయతీలలో ఎస్సీ ఎస్టీ బీసీ పాపులేషన్ ఎంత ఉంది పంచాయత్స్కి, బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఎంత పాపులేషన్ ఉందో దాన్ని బట్టి ఎన్ని సర్పంచ్ ఆఫీసెస్ అంటే చైర్పర్సన్స్ని ఎందరు మంది ఆ ఒక్క పాపులేషన్ బట్టి ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా. సో ఎస్సీ ఎస్టీ ఉమెన్ తీసేసినాక బీసీ వాళ్ళ పాపులేషన్ ఒకవేళ కనుక ఈవెన్ దో ఇట్ ఈస్ 42% యాజ్ పర్ అదర్ తెలంగాణ మన పంచాయత్ రాజ్ యాక్ట్ ప్రకారం 42% ఉన్నా కానీ ఒకవేళ ఈ బీసీసీ పాపులేషన్ కనుక ఎక్కువ ఉందనుకోండి, ఫిజికల్గా హోంవర్క్ చేసుకున్నాక పాపులేషన్ ఎక్కువ ఉందనుకోని దెర్ ఈజ్ ఎ ఛాన్సెస్ టు ఇంక్రీజ్ దట్. అంటే అప్పుడు 42% లేకుండా 42% లేకుండా, ఎందుకంటే యూ నీడ్ టు ప్రూవ్ ద కోర్ట్, యూ నీడ్ టు షో ద కోర్ట్ బికాజ్ ఇట్ ఈస్ క్లియర్లీ కంటెంప్ట్ అంటే మన యాక్ట్లో పక్కా ఉంది అందులో కూడా. ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం ప్రొటెక్ట్ చేసేది ఏంది, ఆర్టికల్ 243D(6) మనం ప్రొటెక్ట్ చేస్తుంది. ఏమని అంటే అందులో ఏం మెజర్మెంట్స్ ఏం అంటే ఇంత పర్టికులర్ ఉండాలని లేదు, యాజ్ పర్ అస్ దేర్ పాపులేషన్. ఒకవేళ పాపులేషన్ దక్కుంటే దాని ప్రకారంగానే కిందికి వస్తారు వీళ్ళు. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రొవిజన్ ఏముందంటే వీళ్ళకి ప్లస్ పాయింట్, ఈ యొక్క మొత్తం హోంవర్క్ కనుక కరెక్ట్ చేసుకుని ఉంటే ఇది మా ఒక్క పాపులేషన్ బీసీ పాపులేషన్ పంచాయతీకి సంబంధించి విలేజ్కి సంబంధించి ఇంత పాపులేషన్ ఉంది, దీన్ని బట్టి ఇట్ ఈస్ కాసింగ్ 42% ఆల్సో అండ్ యాజ్ పర్ యాజ్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్
వీఆర్ ఎలిజిబుల్ టు మేక్ అమెండ్మెంట్స్ టు ది స్టేట్ Okay. యాజ్ బికాజ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ ఎ షెడ్యూల్ 7. ఆ షెడ్యూల్ 7 ఈజ్ రిగార్డింగ్ అందులో మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్ అని 3 ఉంటాయి. ఓకే. సో స్టేట్ లిస్ట్ వచ్చినప్పుడు మనము స్టేట్లో ఏమేమి చేసుకోగలుగుతాము, వాట్ ఆర్ ద రైట్స్ విచ్ వీ హ్యావ్ త్రూ అవర్ అసెంబ్లీ, మన లెజిస్లేచర్తో మనం ఏం చేయగలుగుతాము. అందులో క్లాస్ 5 విచ్ క్లియర్లీ సేస్ అబౌట్ లోకల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనకే చేసుకోవాలి, మనం చేసుకోవచ్చు దానికి. సో ది ఎలక్షన్స్ ఆఫ్ పంచాయతీ ఇస్ నథింగ్ బట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ బాడీ గవర్నమెంట్ మన అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. అయితే ఇప్పుడు ఇందులో ఏంది వీళ్ళు రెక్టిఫై చేసుకోవాల్సింది, ఈ దానికి పోకుండా 50% రిజర్వేషన్స్ గురించి మాట్లాడకుండా ఏదైతే ఈ జడ్జిమెంట్ ఆయన పిటిషనర్ వేసిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్లోనే క్లియర్గా మెన్షన్ అయి ఉంది. ఏదైతే ఆయన కోర్టులో వేసుకున్నారో జడ్జిమెంటు, ఆ జడ్జిమెంట్లలో కృష్ణమూర్తి జడ్జిమెంట్లలో ఇట్ ఈస్ వెరీ వెల్ క్లియర్లీ మెన్షన్డ్ అబౌట్ అండ్ విచ్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ 15(4) and 16(4) of article. Other than that 243D clause 6 can be make as far as reservations is concerned if the population as per it is more than that also. ఓకే. అంటే అందులో ఆయన ఏమన్నాడంటే ఈ యొక్క పాపులేషన్ ఎక్కువ ఉంటే కనుక ఈ రెండింటికి ఎఫెక్ట్ కాకుండా ఉంటే దేర్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇట్ ఈస్ వ్యాలిడ్, యూ క్యాన్ గో హెడ్ విత్ దట్ అన్నట్టు ఆ జడ్జిమెంట్లో దాని సారాంశం అట్లనే ఉంటుంది ఆ ప్రకారంగా. అయితే ఇందులో వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్కి ఇప్పుడు ఏదైతే వీళ్ళందరూ 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నారో ఈ 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ ఎందుకు చేయరాదు అని అంటే అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ నాట్ మేడ్ అన్ యాక్ట్ హియర్. అదే మీరు స్టార్టింగ్లో చెప్పారు ఏంటంటే ఒకవేళ యాక్ట్ ఉంటే అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు వర్కౌట్ అవుతుంది. అవును, ఇప్పుడు ఇక్కడ యాక్ట్ లేదు కాబట్టే వీళ్ళు ఇప్పుడు యాక్ట్ అని ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు దే హ్యావ్ టు మేడ్ అన్ యాక్ట్. నౌ వాట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏముందని అంటే ఇప్పుడు ఇది ఇంటర్మ్ స్టే ఇచ్చినప్పుడు మన కోర్ట్ 4 weeks టైం ఇచ్చింది. ఈ 4 weeks టైం వీళ్ళు ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అని అంటే ఇఫ్ దే ఆర్ రియల్లీ విత్ ద పీపుల్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ అజెండాస్, వీళ్ళందరూ కలిపి మాట్లాడి బిల్లుని పాస్ చేసుకోవచ్చు. గవర్నర్ దే దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్, ద ఎంటైర్ అది క్లోజ్ అయిపోతుంది. నో పాసింగ్ ద బిల్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ అండ్ ఛాలెంజింగ్ ద బిల్ యాక్ట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. The bill may be passed as far as 62% or 42% or above 50% reservation. But now that 50% reservation to said act can be done or not, you can challenge in the court. That is a different way. అప్పుడు వాళ్ళ ఇప్పుడు పిటిషన్ వేసిండో ఆయన దానికి నిలబడదు అప్పుడు యాక్ట్ చేసుకున్నాక. అప్పుడు నౌ వాట్ దీస్ పీపుల్ హ్యావ్ టు డన్ ఇస్ ఇవన్నీ చేసుకున్నాడు ఒకెత్తు, లేదా ఇప్పుడు ఎందుకో కౌంటర్కో దేనికో వేసినట్టుంది కోర్టు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే యాజ్ ఫార్ యాజ్ సెక్షన్ 9 ఆఫ్ పంచాయత్ రాజ్ యాక్ట్ ప్రకారము, సెక్షన్ 17 ఆఫ్ పంచాయత్ రాజ్ యాక్ట్ ప్రకారము ఇవి కంప్లై చేసుకోవాలా. కంప్లై చేసుకొని ఏదైతే వితిన్ 15 days అని చెప్పి అది చెప్పింది మన పంచాయత్ రాజ్ యాక్ట్లో, ఇట్స్ క్లియర్లీ మెన్షన్ దట్ వితిన్ 15 days దే నీడ్ టు కవర్ ఆల్ ద థింగ్స్. అప్పుడు ఏమైపోతుంది అంటే వీళ్ళు మళ్ళీ హోంవర్క్ చేసుకొని ఈ పంచాయత్ సంబంధించి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, దాన్ని బట్టి పాపులేషన్ వైజ్ ఎన్నెన్ని ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని కోర్టుకి సబ్మిట్ చేసుకుంటే కోర్టుకి వీళ్ళ ప్రొటెక్షన్కి 243D clause 6 తీసుకోవచ్చు కోర్టు. ఓకే. ఈ యొక్క జడ్జ్మెంట్స్ని పెట్టుకొని ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏవైతే 50% రిజర్వేషన్కి దీనికి తేడా ఉందని చెప్పి వీళ్ళు కనుక చెప్తే కోర్టుని కన్విన్స్ చేస్తే కనుక నౌ దేర్ విల్ బి ఎ ప్లస్ పాయింట్ టు గో ఫర్దర్. అప్పుడేమైందంటే ఇది కాన్స్టిట్యూషనల్లీ వెదర్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్ కానీ చేయొచ్చా లేదంటే చేయొచ్చు, ఈ ప్రకారంగా చేయొచ్చు ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ 50% రిజర్వేషన్ ఆల్సో. ఓకే. దిస్ ఈజ్ వాట్ మై ఒపీనియన్ అండ్ మై కన్క్లూజన్ రిగార్డింగ్ దిస్ పార్ట్. ఎందుకంటే దీనికి సపరేట్ ఉంది కాబట్టి ఇక్కడ తప్పైంది. ఎక్స్ప్లెనేషన్ టు ది కోర్ట్ రిగార్డింగ్ సపరేషన్ ఆఫ్ రిజర్వేషన్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్ which is taking the example of Madras Tamil Nadu Act for 9th schedule, and this is different. Endukante see representation is not a fundamental right. There is a difference between fundamental right and a legal right. Difference sir. ఇప్పుడు నేను ఓట్ వేయాలనుకోండి చేస్తాను లేకుండా లేదు, ఇట్ ఈస్ మై లీగల్ రైట్, ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ కాకుండా ఉన్నందుకు 9th షెడ్యూల్ ఉంది. సో బేసికలీ 9th షెడ్యూల్ కూడా ఏమంటుందంటే 24/7 మన 1973
కంటే ముందు ఆయన ఏవైతే అమెండ్మెంట్స్ అయినాయో కాన్స్టిట్యూషన్లో దాన్ని ఇప్పుడు ఏం చేంజ్ చేయలేం. 1973 అయినాక ఏవైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసిండ్రో ఒకవేళ దాంట్లో కూడా ఏమైనా వయలేషన్స్ ఉంటే where it is destroying the constitutional rights and fundamental rights of the Indians, of the citizens, then the court can intervene. దాన్ని తీయతందుకు కూడా మళ్ళీ మనం ఛాలెంజ్ చేయొచ్చు అన్నది 9th షెడ్యూల్ చెప్తుంది. ఇది ఎందుకు మనకి 1973 ఎందుకు డేట్ ఫిక్స్ చేసిందంటే అదే రోజు మన కేశవానంద భారతి కేసు ఏదవుతుందో రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్ అదే రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అన్నట్టు. సో దట్ ఈస్ ద సేమ్ డే ఈవెన్ దిస్ 9th షెడ్యూల్ హెస్ బీన్ ఇంక్లూడెడ్. అందుకోసమే ఆ ఒక్క డే ఏదైతే ఉందో దానికి ప్రయర్ టు దట్, ఎందుకంటే కేశవానంద భారతి కేసెస్ రిగార్డింగ్ ఫండమెంటల్ రైట్స్ ఇట్సెల్ఫ్. అయితే దానికంటే ముందు ఏవైతే అమెండ్మెంట్స్ అనేవో దాన్ని డిస్టర్బ్ చేయకుండా, దానికి ఛాలెంజ్ చేయకుండా మిగతా ఏమన్నా కానీ ఆఫ్టర్ 73 అయిన అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అగర్ కనుక అవి ఫండమెంటల్ రైట్స్కి అగెన్స్ట్ ఉంటే యూ క్యాన్ ఛాలెంజ్ దట్ అని చెప్పి ఈ జడ్జిమెంట్ క్లియర్గా ఉంది అందులో. అయితే అప్పుడు ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈజ్ రిగార్డింగ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్. సర్పంచ్ ఎలక్షన్స్, చైర్పర్సన్స్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఇవి టు రిప్రజెంట్ దట్ విలేజ్ పీపుల్. అవును సార్. సో నౌ వెదర్ ఇట్ ఈస్ ఫండమెంటల్ రైట్ ఆర్ లీగల్ రైట్, వెదర్ ఇట్ కమ్స్ అండర్ ఫండమెంటల్ రైట్ ఆర్ నాట్, వెదర్ ఇట్ క్యాన్ ఇంక్లూడ్ 9th షెడ్యూల్ ఆర్ నాట్ అన్నది ఇప్పుడు కాదు సబ్జెక్ట్. ఇట్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఆఫ్టర్ ద యాక్ట్. సో యాక్ట్ కెన్ బి డన్. దెర్ ఈస్ నో నీడ్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఇఫ్ దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఇంక్లూజన్ ఆఫ్ 9th షెడ్యూల్. ఇప్పుడు అమెండ్మెంట్ ఎప్పుడు చేయాలి కాన్స్టిట్యూషన్లో అంటే మీరు కనుక 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడే దానికి పోవాలి మనం. ఇక్కడ ప్రొవిజన్స్ నేను ఎందుకు ఫస్ట్ నుంచి అంటున్నాను అంటే కాన్స్టిట్యూషనల్ 243 ఆర్టికల్స్ ఆల్రెడీ మీకు ఒక ప్రొవిజన్ ఇచ్చింది పంచాయతీ. అందులో మళ్ళీ స్టేట్ లిస్ట్లో మీకు క్లాస్ 5లో షెడ్యూల్ 7లో మీకు రైట్స్ ఉన్నాయి. యూ క్యాన్ అడ్మినిస్ట్రేషన్ లోకల్ బాడీ చేసుకున్నందుకు. మీరు స్టేట్ లెజిస్లేచర్లో దాన్ని పాస్ చేసుకొని యూ క్యాన్ ఎనాక్ట్ ద బిల్ ఇట్ సెల్ఫ్ హియర్ ఇట్ సెల్ఫ్. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ యూ టు గో ఫర్ అన్ అమెండ్మెంట్ యాజ్ బికాస్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ఆల్ ద థింగ్స్. ఎక్కడెక్కడైతే మనకి ఇవ్వాలనో కాన్స్టిట్యూషన్లో కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ అన్నిట్లో ఆల్రెడీ ఉన్నాయి అవి. అది ఇక్కడ ఫెయిల్ అయినరు అన్నట్టు నాకు అనిపిస్తుంది అన్నట్టు. ఏది ఇది కనుక క్లారిఫై అయితే ఇట్ ఈస్ నాట్ దట్ కి బై వీళ్ళకి రిజర్వేషన్స్ పంచాయతీ సర్పంచ్కి స్పెసిఫికల్లీ రిగార్డింగ్ పంచాయతీ ఎలక్షన్స్ ఇయ్యరాదా అంటే ఇవ్వచ్చు. ప్రొసీజరల్ వైజ్ పోలేదు, ప్రొసీజరల్గా పోతే డెఫినెట్గా అయిపోతుంది. సో ఈ అజిటేషన్స్ ఇవన్నీ నా దృష్టిలో ఇప్పుడు అవసరం లేదంతా, బికాస్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్ నౌ. ట్రై టు సాటిస్ఫై ద కోర్ట్ ఐదర్ ఎట్ ద వే ఆఫ్ మేకింగ్ ఎ బిల్ ఇన్ ద అసెంబ్లీ, కంబైన్గా కలిసి బిల్ చేయడము, లేదా ఈ యొక్క ప్రొసీజర్స్ అన్ని హోంవర్క్ చేసుకొని కోర్టుకి తీసుకొని స్టే వేకేట్ చేయించుకొని ఫర్దర్ ప్రొసీజర్స్ ఎట్లా ఉన్నదో కోర్టులో కన్విన్స్ చేసుకుని కనుక వీ కెన్ సీ వాట్ కోర్ట్ కెన్ డిస్పోజ్ ఇన్ హౌ ద కోర్ట్ కెన్ డిస్పోజ్ అని చెప్పేసి ఈ రిలాక్స్ అప్పుడే అయిపోతుంది వీళ్ళకి. ఈ యొక్క అజిటేషన్స్ నా దృష్టిలో అవసరం లేదు అని, అంటే పొలిటికల్గా కాకుండా. అంటే మీరు చెప్పినట్టు కూడా ఆ వెళ్ళే ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడ ఏదో కొంచెం మిస్ అయింది, అది మిస్ అయింది. ఆ మిస్ అయినది ఇప్పుడు కరెక్ట్ చేసుకొని 4 weeksలో మనం కరెక్ట్ చేసుకొని వెళ్ళగలిగితే ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ద పంచాయతీ రాజ్ పంచాయతీ బాడీస్ అనేది మనం వర్కౌట్ చేయాలి. నేను చెప్తున్నాను కదా, యూ హ్యావ్ ఎ ప్రొవిజన్. ఇట్ ఈస్ నాట్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రొవిజన్ హియర్. దానికి కోర్టు ముందు కరెక్ట్ మీరు తెచ్చారా లేదా అన్నదే కోర్టుకు కావాల్సింది. ఇప్పుడు నేనున్నా ఎవరున్నా కానీ కోర్టు ఇట్ ఈస్ నాట్ హూ ఈజ్ ఆర్గ్యూయింగ్ ద మ్యాటర్, వాట్ హీ ఈజ్ ఆర్గ్యూయింగ్ ద మ్యాటర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ది కోర్ట్. సో నా వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ కనుక కరెక్ట్ చెప్తే నాకు ఇక్కడ ఇవి ప్రొటెక్షన్ ఉన్నాయి, నాకు ఒకవేళ ఈ రకంగా కాకుండా నేను ఈ రకంగా నేను చేయగలుగుతాను, కాన్స్టిట్యూషన్ ఇది వ్యాలిడ్, పలానా ఆర్టికల్ 243D క్లాస్ 6 కింద ఇది ఆల్రెడీ మెన్షన్ ఉంది పంచాయత్ గురించి, ప్లస్ పంచాయత్ యాక్ట్ ఆఫ్ స్టేట్ Section 9 also refers to reservations. Section 17 also regarding సర్పంచ్ ఎలక్షన్స్, చైర్పర్సన్స్, ఈ ప్రొవిజన్స్ అన్ని ఉన్నాయి. దీన్ని బట్టి ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే ఇప్పుడు ట్రిపుల్ పాయింట్స్ ఏదైతే చెప్తుండ్రో ఆ ఒక జడ్జ్మెంట్ ప్రకారం కూడా ఇట్లా చేస్తే తీసుకోవచ్చు అన్నది, కానీ ఇట్లా చేయకుండా మీకు చేయరాదు అని చెప్పింది. ఆ జడ్జ్మెంట్ ఏంటంటే ఇఫ్ యూ కంప్లై దిస్ ట్రిపుల్ టెస్ట్, so you are eligible for that. If you fail to do that, you are not. So now what is the triple test is what these are the procedures what I am telling to put in front of the judge. So if at all you are taking the legal aspect to help you with the citations and the judgments, so you need to comply with that. Akkada villu poyinru
ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు పెద్ద సీనియర్ అడ్వకేట్స్ కూడా వాళ్ళు వచ్చి ఆర్గ్యూ చేసినప్పుడు కూడా సో దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. ఆ టైంలో ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ రిగార్డింగ్ జిఓ అండ్ యాక్ట్, దాని బదులు అది తెలుసుకొని ఇప్పుడు కూడా వీళ్ళకి ఛాన్స్ ఉంది, ఇది కంప్లై చేసుకొని ట్రిపుల్ టెస్ట్ కంప్లైంట్ చేసుకొని, ఈ ట్రిపుల్ టెస్ట్ కూడా దేనికోసము, ఇట్ ఈస్ ఓన్లీ రిగార్డింగ్ పంచాయతీ మళ్ళీ. సో యూ షుడ్ నాట్ స్టెప్ ఇన్ టు వాట్ ద రిజర్వేషన్ రిగార్డింగ్ ఎఫెక్టింగ్ 15(4) and 16(4). దట్ ఇట్ హ్యాస్ టు బి డిఫైన్డ్. లేకుంటే మీ కోర్టు కూడా కన్సిడర్ చేయదు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మీకు స్టేట్ వైడ్ ఉన్న రిజర్వేషన్స్ వేరు, పర్టికులర్ రిజర్వేషన్స్ వేరు. ఇది ఫండమెంటల్ రైట్స్, ఇట్ ఈస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్. ఇది కనుక మనం కోర్టు కన్విన్స్ చేయగలిగితే మీకు దేర్ ఈజ్ ఎ ఛాన్సెస్ 100% టు గో త్రూ దిస్ అండ్ ద రిజర్వేషన్స్ ఫర్ పంచాయత్. It may be, as far as I am concerned, it will be more than 42%. Even in the act also, Panchayat Raj Act lo kuda 42% ఏదైతే ఉందో ఇచ్చుకున్న బ్యాక్వర్డ్ క్లాస్ లో కూడా అందులో కూడా మెన్షన్ అయి ఉంది ఏంటంటే ఇన్ కేసు ఎక్కువ ఉంటే కనుక పాపులేషన్ వైజ్ ఒకవేళ బీసీస్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, స్టేట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు అమెండ్ దట్ బికాస్ ఇట్ ఈస్ అ స్టేట్ సబ్జెక్ట్. దానికోసం సెంట్రల్లో పోయి సెంట్రల్ అడిగే అవసరం లేదు. సో ఇక్కడ పోయింది జనగణన అని మొత్తం స్టేట్ అంతా తీసుకొని రిజర్వేషన్ ప్రకారం బీసీలు ఎక్కున్నారు 50% మనకు వస్తుంది అన్నాడు. దానికంటే దీన్ని హెల్ప్ తీసుకొని ఒట్టి పంచాయతీకి పెట్టేసి కోర్టు ముందు పెడితే ఎక్కువ ఉన్నారని కనుక ప్రూవ్ చేసుకుంటుంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. రైట్, ఇవన్నీ ప్లస్ పాయింట్ అవుతుంది. ఓకే సార్. అండ్ ఏంటంటే సో అంటే మీరు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇచ్చారు. అసలు గవర్నమెంట్ కానీ లేకపోతే సో ఈ ప్రొసీజర్లో ఎక్కడ ఏ మిస్టేక్ అనేది జరిగింది, దాన్ని సరిదిద్దుకుంటే బాగుంటుంది అనేది కూడా మీరు చాలా చక్కగా వివరించారు. అండ్ ఇంకా దానికి సంబంధించి కావాల్సిన టైం ఉంది కాబట్టి సో ఈ లోకల్ బాడీస్కి సంబంధించిన ఎలక్షన్స్ అనేది కూడా 42%తో మరి ముందుకెళ్ళే అవకాశాలు కూడా మీరు చెప్పిన పాయింట్ల ప్రకారం చక్కగా ఉంది. సో ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.